జై శ్రీరామ్, జై వాసవి. అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. నేను చెయ్యార్లేంచి కుమారి మాట్లాడుతున్నాను. తిరుకోళూర్ పెన్ పిళ్ళై రహస్యం. ఆ మహావాక్యంలో నేడు మనం చూడపోయేది 10వ వాక్యం. முதலடியை பெற்றேனோ அகலிகையை போலே. முதலடியை పెట్రేనో అగలిగయై పోలే. అట్లా అనే వాక్యాన్ని మనం చూడపోతాం. ఈ వాక్యం రామనామ మహిమ గురించి వస్తుంది. దీంట్లో మన ఎవరుடைய భక్తి చూడపోతామంటే అకలికయోடைய భక్తి చూడపోతాం. అగలికై, ఈ అగలికై అట్లా అనేవాళ్ళు పంచకన్యైಗಳ ఊకురు. పంచకన్యైகள் ఎవరెవరుంటే అకలికై, తార, మండోదరి, సీత, ద్రౌపది. వీళ్ళందరమే నిండ పవిత్రమైన వాళ్ళే. వాళ్ళల్లో ఒకరుదా అగలికై. ఈ అగలికై వచ్చి రామనామం చెప్పి తన కళంగంలోంచి బయట వస్తారు. ఆ వివరాన్నిదా నేటికి మనం చూడపోతాం. మనం మొదల రామనామం ఎట్లా పుట్టింది అట్లా అనేదని కొంచెం తెలుసుకుంటామా. ఒకసారి కైలాసంలో రామ 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 అట్లా అని శబ్దం వింటుంది. అక్కడ వచ్చిన పార్వతీదేవి ఇది ఏమి రామ 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 అని సర్దుస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేసి నాలకా పక్కల వెతుకుతారు. అప్పుడు శివుడు ఒక తావులో కూర్చొని రామనామ జపం చేస్తూ ఉండారు. ఓ, మన ఆయనదా చేస్తూ ఉండారా అట్లా అని తెలుసుకుని ఆయన వచ్చేదానికోసం పార్వతీదేవి కాచుని ఉండారు. కొంచెం సేపు తర్వాత శివుడు తన తపస్సుని పూర్తి చేసుకుని పార్వతీదేవి ఉండే తావుకు వస్తారు. అప్పుడు పార్వతీదేవి శివుడిని అడుగుతారు, అది ఏమి ఇంతవరకు నేను వినిందే లేదే ఈ శబ్దాన్ని, రామ 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 అట్లా అనేసి మీరు చెప్తారే, ఆ చెప్తున్న నామం ఎవరుడిది, ఎందుకు ఈ నామం చెప్పి మీరు జపం చేస్తారు, అది ఎవరు ఏమి అట్లని నాకు వివరం చెప్పండి అనేసి అడుగుతారు. మరి పార్వతీదేవి అడిగిన దానికి శివుడు చెప్తారు, విష్ణు భగవాన్ ఇప్పుడు దీని తర్వాత ఎత్తపోయే అవతారంలో ఆయనకు రాముడు అని పేరు. ఆ రామనామానిగా నేను జపం చేస్తూ ఉంటిని అట్లా అని శివుడు చెప్తారు. అప్పుడు పార్వతీదేవి అడుగుతారు, ఏ దేవుడైనా పుట్టి అవతారం చేసిన వెనక వాళ్ళ మహిమేగలు తెలిసిన వెనక కదా ఆ నామాన్ని గురించి మనం చెప్తాము. ఆయన ఇంకా అవతారమే చెయ్యలేదు, కానీ ఆ నామాన్ని మీరు చెప్తారే దీనికి ఏం అర్థం అట్లా అని అడుగుతారు. అప్పుడు శివుడు చెప్తారు, ఈ రామ అట్లా నేను నామం పరమ పవిత్రమైన నామం. అంత ఎక్కువైన దేవుడు నామాలని నిండా ఉయర్ந்த నామం ఈ రామనామం. దానికిదా నేను ఆయన పుట్టక ముందే నేను తపస్సు చేసింది ఆ పేరుతో, అంత ఒక పవిత్రమైంది అని చెప్తారు. దీంట్లోంచి మనం ఏం తెలుసుకుంటామంటే రాముల వారు పుట్టేదానికి ముందే రామనామం పుట్టింది అనేదని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మన అగలికై కథకు పోతామా. బ్రహ్మదేవుడు ఒకసారి ఆయన పడైపు తొழிల్ని చూస్తూ ఉండారు. మరి ఉండంగా పెరుమాళ్ళు మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆయమ్మ ఓడ రూపం, ఆ మోహిని రూపంని అందరూ అంత విరుంబుతారు. అదావదు ఆ రూపానికి అంత అట్లా ఒక అழகா ఉండారు ఆ పెరుమాళ్ళు ఆ రూపంలో. అప్పుడు బ్రహ్మ తలుస్తారు, ఈ పెరుమాళ్ళు మోహిని అవతారం ఎత్తంగా ఎంత అందంగా ఉండారో ఇదే మాదిరి ఒక ఆడవాళ్ళని మనం పడచావలే,
మనం ఉత్పత్తి చెయ్యాలా అట్లా అనేసి తలుచుకొని లోకంలో ఉండే అందరికైనా నిండా అందమైన ఒక రూపంలో ఒక ఆడవాళ్ళని పుట్టిస్తారు. ఆ మారి పుట్టించిన ఆ రూపానికి అకలికై అనే పేరు చెప్తారు. బ్రహ్మదేవుడు వల్ల పుట్టించిన బిడ్డద అగలికై. ఆ యమ్మ పెరిగి పెద్ద అవుతారు. పెళ్లి వయసు వస్తుంది. అప్పుడు గౌతమర్కు పెళ్లి చేసి ఇవ్వాలనేసి తలుస్తారు. అయినా అంతలోగా నడుల ఇంద్రుడు వచ్చి నేను అగలికైని పెళ్లి చేసుకుంటాను. అగలికై పెద్ద బిడ్డ అయినప్పుడు లేంచి ఇంద్రుడికి ఆ, అగలికై పైక ఒక మోగం. ఎప్పుడు దాని మీదనే ఒక కలవరం. దాన్ని పెళ్లి చేసుకోవాలని నెసిపోయి అడుగుతారు. అప్పుడు నారద మహర్షి చెప్తారు, గౌతమరిని పిలిచి మీరు అగలిగైని పెళ్లి చేసుకోండి అంటారు. ఇంద్రుడికి బ్రహ్మదేవుడు నేను ఇయ్యను అట్లా అనేస్తారు. గౌతమరిని పిలిచి నారదరు మీరు పెళ్లి చేసుకోండి, మీరు పెళ్లి చేసుకుంటే బాగున్ను అట్లా అనేసి నారదరు చెప్తారు. ఇప్పుడు నేను అగలిగైని పెళ్లి చేసుకోవాలంటే భూప్రదర్శనం చెయ్యాలి. అది ఇంత నాకు వల్ల కాదు, అందునుంచి నాకు అక్కర్లేదు అంటారు. అప్పుడు ఒక ఆవు బిడ్డ పుడతా ఉంటుంది. ఆవు దూడ వేస్తూ ఉండేటప్పుడు ఆ దూడ ఓడ తల ముందుగా వస్తుంది, ఆవు ఓడతల. ఆగ ఆ ఆవుని చూసేటప్పుడు ఆవు తల బిడ్డ తల రెండు తెలుస్తుంది. ఈ మారి ఉండంగా ఆ ఆవుని ప్రదక్షిణం చేసి దండం పెడితే పూ ప్రదక్షిణం చేసినంత ఫలం ఇస్తుందంట ఆ ఒక పని. దానించి నారదరు చెప్తారు గౌతమర్ దగ్గర, ఇప్పుడే పోయి ఆ ఆవుని ప్రదర్శనం చేసి దండం పెట్టుకోండి, మీరు పూ ప్రదర్శనం చేసినట్లు అయిపోను, అగలిగైని మీరు పెళ్లి చేసుకోవచ్చును అట్లా అనేసి చెప్తారు. ఒక ఉపాయం చెప్తారు. సరేనేసి మహర్షి ఆవుని ప్రదక్షిణం చేస్తారు, దండం పెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడును పెళ్లి చేసిస్తాను అనేసి ఒప్పుకొని పెళ్లి చేసిస్తారు. గౌతమర్కును అగలికైన పెళ్లి అవుతుంది. వాళ్ళకు ఒక బిడ్డ కొడుకు పుడతారు. ఆ కొడుకు పేరు సదానందర్. ఆ సదానందర్ద జనక మహర్షియోడ పురోహితరుగా ఉంటారు. ఇది ఇట్లా ఉండగా వాళ్ళకి పెళ్ళయి బిడ్డ పుట్టి ఎన్నో ఏండ్లైపోతుంది. ఇంత ఏండ్లైనాను ఇంద్రుడికి అగలిగై పైగా ఉన్న ఆశ విడిలేదు. వాడు చెడ్డతనంగానే ఉండాడు. ఎట్లన్నా పెళ్ళయింటే కూడా పర్వాలేదు, బిడ్డని కనిండే అంత పెద్దవాళ్ళు అయినవనగను విడికుడుదు నెవేరితో వాడు అగలిగై ఉండే గౌతమ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. రాత్రి వేళ వచ్చి కాచునుండాడు. ఎప్పుడు గౌతమర్ బయట పోతురు, మన అగలిగైని అడంజావల అట్లా ఎన్నంతో అక్కడ కాచునుంటాడు. ఈ మారి కాచునుండే సమయంలో గౌతమ మహర్షి కాళை கடன்கள்నింత ముడిచి ఆయన కడమైகள் చేసేదానికని బయట పోతారు. ఆయన బయట పోయినప్పుడు టక్కుని వీడు గౌతమ మహర్షి మాదిరి వేషం వేసుకుని లోపల పోతాడు. వీడు వేషం వేసుకొని పోతే కూడా అగలిగైకి ఇది గౌతమర్ కాదు అనేసి తెలుసుకునేస్తుంది ఆయమ్మ. తెలుసుకునేసి ఆయమ్మ బయట వచ్చి తన మాయ రూపం ఛాయారూపంని లోపల పంపించేస్తుంది. ఇంద్రుడును ఆ మాయ రూపం కూడా ఉండేసి బయట వచ్చేదానికి చూస్తాడు. అగలిగై బయట ఉంది. గౌతమర్ మహర్షి వచ్చేస్తారు. వచ్చేసిందని గౌతమర్ వచ్చి ఇంద్రుడికి శాపం ఇస్తారు. శాపం ఇచ్చేసి అట్లనే తన పెండ్లాన్ని చూసి ఆయమ్మను రాయిగా పోవాలని శాపం ఇస్తారు. ఆయమ్మ శాప విమోచనం అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తారు, నీ పైగా పഴి ఏమీ లేదు, నీ పైగా ఏ తప్పు లేదు అని నాకు తెలుసును. కానీ ఈ లోకానికి తెలియాలి కదా, అది భగవంతుడు మూల్యంగా రావాలా, దానికోసరంగా నువ్వు రాయిగా పోవాలని నేను చెప్తిని. 1000 ఏండ్లు నువ్వు రాయిగా ఉంటివింటే దాన్ని మళ్ళీ విష్ణు భగవంతుడు రాముల వారుగా అవతారం చెయ్యపోతారు. ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన పాద ధూళిపడి
నీవోడ శాపం విమోచనమవును. ఇదిదా నీ శాప విమోచనం. నువ్వు రామనామ స్మరణం చేస్తాను, జపం చేస్తాను, కాచునుండు అట్లా అని చెప్పేసి ఆయన బయట పొడుస్తారు. ఈ మారి అయిందని ఆమెను తపస్సులో కూర్చుకుంటుంది. 1000 ఏండ్లు వీడీకుండా రామనామ జపంని చేస్తానే ఉంటుంది. ఈ మారి చేస్తానే ఉంటాగా 1000 ఏండ్ల తర్వాత రాముల వారు, లక్ష్మణ పెరుమాళ్, విశ్వామిత్ర ముగ్గురును ఆ పక్క ఆమ్, జనగరుడి అరణ్మனை పోయేదానికని వచ్చేటప్పుడు దోవల అగలిగే ఆశ్రమాన్ని చూస్తారు. ఆ ఆశ్రమం ఏమి, ఎక్కడ అట్లా అనే వివరాన్ని రాముల వారు విశ్వామిత్ర దగ్గర అడుగుతారు. అప్పుడు విశ్వామిత్ర నడిచిన మొత్త వివరం ఆయనకు రాముల వారి దగ్గర చెప్తారు. ఆ అమ్మకు మీ వల్లదా మోక్షం దొరకాల అని చెప్తారు. ఈయన రాముల వారిని ఆ కుడిల లోపల పోతారు. ఆయన పోయి ఆ కుడిల్లో అడుగు పెట్టంగానే ఆ అమ్మకు శాప విమోచనం అవుతుంది. ఆయన పాద ధూళి పడిందోనే ఆ అమ్మకు శాప విమోచనం అవుతుంది. ఆమె మోక్షానికి పొడుస్తారు. ఒక పక్క ఈ మారి చెప్తారు, ఇంకో పక్క ఆయన వాళ్ళ మొగుడుతో చేరిపోతారు. గౌతమర్ను అకలికైను ఒన్ను చేరిపోతారు. ఆ గౌతమర్ అకలికై వాళ్ళ పాదంలో పడి రాముల వారు, లక్ష్మణ పెరువాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళు ఎంత పవిత్రమైన వాళ్ళుగా ఉంటే రాముల వారు వాళ్ళ పాదంలో పడుతురు అట్లా అనేసి చెప్తారు. ఇప్పుడు దీంట్లో ఏమింటే తప్పే చేయకపోయినా సిల టైంలో వచ్చి మనకు పழிపావాలు వస్తుంది. వీన్ అపవాదంగలకు ఆళైపోతాము అందరమే. ఆ మరింత వచ్చేటప్పుడు దానికోసం కష్టపడకుండా, కలగకుండా, మనసు విడిచిపోకుండా, తప్పైన ముడివుగంతా ఎత్తకుండా మనం ఒకే మాట రామ 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 అని నామజపం చేసేటప్పుడు ఎప్పుడు మనల్ని ఆ పழிలోంచి బయట తేవలనో అప్పుడు రాముల వారు మనం ఏ దేవుణ్ణి దండం పెడతామో ఆ దేవుడు వచ్చి మనల్ని ఖండిపుగా కాపాడుతారు అట్లా అనేది మనం తెలుసుకుంటాం. ఎంతకెంత రామనామ జపం చేస్తే అంత ఫలం వస్తుంది. ఇప్పుడు ఈ ముదల్ అడి అట్లా అని చెప్పేదానికి అర్థం అంటే లోకానికే ముదల్వన్ రాముల వారు. అట్లా మించిన ఆయన ఆ కుడి లోపల వచ్చి ఆయన ఓడ పాదాన్ని అక్కడ పెడతారు. అదికి ముదలడి. అదాదు లోకానికే ముదల్వన్గా ఉండే పెరుమాళ్ళోடைய అడిని నేను తీసుకుంటున్నా అట్లా అని అడుగుతుంది. తిరుకోళూరు పెన్ పిళ్ళై రామానుజర్ని చూసి అడుగుతుంది. ఆమె అడిగే అర్థం ఏమింటే భగవంతుడు చేసుడు అట్లా అనే నమ్మకం నాకు లేదే స్వామి, కాపాడుతురు అట్లా అనే నమ్మకం నాకు లేదే స్వామి, ఆయన వస్తురు, ఆయన కాపాడుతురు, మన నామజపం చేస్తూ ఉంటాం, ఈ తిరుకొల్లూరులో ఉండే వైతమానది పెరుమాళ్ళు నన్ను కాపాడుతురు అనే నమ్మకం నాకు లేదే స్వామి. ఇప్పుడు అగలిగే ఎంత ఏండ్లు ఆ రామనామ తపస్సులో ఉండే, నా ఏ తప్పు చేయలేదే, నాకెందుకు ఈ 1000 ఏండ్లు రాయిగా ఉండాలనేసి నన్ను ఎందుకు తిరిగి వాళ్ళ మొగుడిని నోరు కూడా తెచ్చి అడగలేదే. అంత నమ్మకము, అంత ఒక పవిత్ర తన్మనో, అంత ఒక రామనామ జపమో నా దగ్గర లేదే స్వామి అట్లా అని తిరుకోళూరు పెన్ పిళ్ళై రామానుజర్ దగ్గర మాట్లాడతారు. అప్పుడు రామానుజర్ ఆయన కూడా ఉండం కదనే ఇది ఇంత నడుస్తుంది. రామానుజర్ వచ్చి లక్ష్మణ పెరుమాள்గా ఉండారు. రాముల వారిని, లక్ష్మణర్ను, విశ్వామిత్రందా ఆ నిగழ்ச்சி నడింగ వాళ్ళందరూ ఒయిటిగా ఉండారు. రామానుజருக்கு అన్నీ తెలుసును. వాళ్ళ అన్ననుடைய పాదంని ఎంత ఒక విశేషం, ఆ పాద విశేషం నుంచి ఎంత ఒక మిగపెరియ విషయంగళంతా నడిచింది అట్లని ఆయన సంతోషంగా అది అన్నీ చూసినారు. ఆ సంభవం అగలిగే మోక్షమైన మరు నిమిషం లక్ష్మణ పెరుమాళ్ళు రాముల వారి పాదాలని అద్ది దండం పెట్టుకుంటారు. అన్నిమే ఆయన ముందరికాల నడిచింది. ఆయన ముందరికాల నడిచిన దాని ఏదా ఈ పెన్ పిల్ల ఆయన దగ్గరనే లక్ష్మణ పెరుమాళ్ళ దగ్గర నడిచిన దానిదా ఎప్పుడు రామానుజర్గా ఉండారు ఆయన దగ్గర ఆయమ్మ చెప్తుంది. ఇదన్నీ వినేసి రామానుజర్
ఆ రాముల వారినిను, లక్ష్మణ పెరుమాళ్ళనిను మన మనసులోక అందరినీ చూసాను. ఇట్లంతా నడిచింది కదా! మనం గూడా అన్నని నమస్కారం చేసుకుంటిమి కదా! అకలిగే మోక్షమైంది కదా! రామనామ జపం చేసి అట్లని ఆ ఆనంద వైభవంని తలుస్తాను రామనామాన్ని చెప్తా ఉండారు. ఇది ఇంత నడుస్తుంది. అకలిగే మోక్షమయ్యి ఆహ్, ఈ ఒక కథ పూర్తి అవుతుంది. ఈ రామనామ జపం చెయ్యను వాళ్ళ வாழ்க்கையில ఎంతెంత మున్నేట్రంగల్ వస్తుంది, ఎంతెంత మారుదలகள் వస్తుందనేదని మనం ఉణర్ந்துకుని మనం మళ్ళా మాలిన వరకు రామనామ జపంని చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా కుంభకోణం పక్కన గోవిందాపురం అట్లానే ఒక ఊరుంది. అక్కడ భగవన్నామ బోధేంద్రాల్ అట్లా అని ఒక ఆయన జీవ సమాధి అయిపోయినారు. ఆయన వచ్చి ఎప్పుడుమే రామనామం జప చేస్తానే ఉంటారు. అందరికిన్ను రామనామ జపం చెయ్యండి అనేసి బోధిస్తానే ఉంటారు. ఆయన అందునుంచి தான் ఆయనకు భగవన్నామ బోధేంద్రాలనే పేరు. ఆయన జీవ సమాధి కావేరి కரை ఓరంగా అయిపోయినారు. ఆ తావుల ఆయనకునేసి ఒక గుడి మారి కట్టి ఉండారు. అక్కడ నుంచి రాత్రి వేళ రామనామ శబ్దం ఇప్పుడును వస్తుందంట. దీని ఎంతనో వాళ్ళు వినిండారంట. ఆ గుడికి పోయేటప్పుడు అక్కడ ఉండే అయ్యవారు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కూడా ఎందరో వాళ్ళకి ఈ రామనామ శబ్దం వింటుంది. ఆయన వచ్చి ఆయన సమాధి అయిపోతే కూడా దాని లోపలించి రామనామం వస్తానే ఉంటుంది. అది అందరూ ఎంతనో వాళ్ళు విని ఉండారు అట్లా అని చెప్తారు. ఇది ఒక సంభవం. సర్జన్ ఘాట్ అట్లా అనేసి పూణే పక్కన ఒక తావు ఉంది. ఆ పూణే పక్కన ఉండే ఆ తావుల సమర్థ రామదాసర్ ఆయనోட జీవ సమాధి ఉంది. ఆ జీవ సమాధిలో ఇంచి కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అట్లానే పాట ఎప్పుడు చూసాను ఒలిచుతా ఉండంట. ఇదిను అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు. ఇది మాదిరి మనం మన పైకి వచ్చిన పഴി పాపాలని, మన పైకి వచ్చిన వీణ్ పழிని అన్నినిమే మన దానికోసం నిండా కష్టపడి ఏడ్చి తప్పు ముడివి ఎత్తకుండా రామన నా రామనామ జపం చేసేటప్పుడు భగవంతుడు వచ్చి ఆ పழிలోంచి మనల్ని బయట తెచ్చి మనం పవిత్రమైన వాళ్ళని లోకానికి నిరూపించి మనల్ని నిన్ను కాపాడుతారు అట్లా అనే నమ్మకంతో మన అందరమే రామనామ జపంని చేస్తూ ఉంటామా. దీంట్లో ఇంకొక చిన్న సంభవం ఏమింటే గుహడు ఓడ పడగుల రాముల వారు ఎక్కేదానికోసం పోతారు. అప్పుడు గుహుడు వచ్చి రాముల వారి పాదాన్ని పైక నీళ్లు పోసి 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 కడుగుతారంట. అప్పుడు రాముల వారు అడుగుతారంట, ఎందుకు గుగ ఇక్కడ ఎక్కపోతాను అక్కడ దిగపోతాను దానికి ఇంత మాటలు నా పాదాలని కడుగుతావే అట్లా అని అడుగుతారంట రాముల వారు. అప్పుడు గుగుడు చెప్తాడంట, అయ్యా స్వామి అక్కడ నీ పాదధూళి పడి రాయి ఆడది అయ్యి మోక్షానికి పోసినారు. అది మరి నా పడగల నీ పాదధూళి పడి దాని ఏమన్నా పెన్నుగా అయ్యి పోసిందంటే నా బతుకు కదా నిలిచిపోను. నేను ఈ పడగని నమ్మిదా బతుకుతాండను. దానికోసరందా నీ పాదంలో ఉండే ధూళి ఏది అక్కడ పడకుండా ఉండేదని బాగా కడిగి పంపిస్తాను అట్లా అని చెప్పినారంట. దాన్ని వినేసి రాముల వారును లక్ష్మణ పెరుమాళ్ళను నవ్వుతా ఉన్నారంట. దీనింత తలుచుకుంటారంట రామానుజర్. ఇదింతా తలుచుకుని సంతోషంగా నవ్వుతాను. ఆ పెన్పిళ్ళై చెప్పిన దానింతా విని అప్పా ఈ పెన్పిళ్ళకిదా ఎంత వివరం తెలుస్తుంది, అంత వివరం తెలుస్తా కూడా నాకు భక్తి లేదే అనేసి ఎంతஅளவு ఆయమ్మ తననియే తాழ்తుకుంటుంది. భక్తి దండిగా ఉండేవాళ్ళు నాకు భక్తి ఉంది అనేసి చూపించరు అట్లా అనేసి మనసులో అన్నీ తలుచుకొని ఆ రామాయణం నడిచిన సంభవాల్ని ఇంత తలుచుకొని ఆనందంగా ఆ అమ్మని చూస్తూ ఉండారంట. ఆ అమ్మ చెప్తా ఉండారంట. ఇదింత నడిచిందని మనం ఇప్పుడు తెలుసుకుంటుమి. రామనామ జపం నుంచి ఎంత విశేషం, ఎంత పవిత్రమైంది అట్లా అని మనము తెలుసుకుంటామా. ఇంకా మనము దండిగా రామనామ జపం చేస్తానే ఉంటామా. ఆ రామున వారు ఆశీస్సులకు పాత్రలు అవుతామా.
అందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్.